హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ 'వన్ పీస్' తెలుగు డబ్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. 'ల్యాండ్ ఆఫ్ వానో' వానో ఆర్క్ యొక్క 'వన్ పీస్' మధ్యాహ్నం 1కి రిలీజ్ అయిపోయింది. కార్టూన్ నెట్వర్క్‌లో చూసుకుంటే తెలుగు ఒక్కటే కాదు, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ 5 లాంగ్వేజ్‌లో రిలీజ్ చేశారు. అండ్ ఈ వీడియోలో ఈ తెలుగు డబ్ రివ్యూ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ వెయిట్. చాలామంది ఎపిసోడ్స్ కౌంట్ అడుగుతారు. వీళ్ళు నాకు కూడా పెద్ద ప్రాపర్‌గా తెలీదు. బట్ నాకు ఇన్ఫర్మేషన్ కొంతమంది ఇచ్చారు. దాన్ని బట్టి చెప్తా. ఎందుకంటే నేను చూసింది 2 ఎపిసోడ్‌లు మాత్రమే. బట్ ఈ 2 ఎపిసోడ్‌లలో మొత్తం మాక్సిమం మెయిన్ క్యారెక్టర్స్ అందరివి చూసా. కాబట్టి రివ్యూ అయితే ఈజీగా ఇవ్వగలను తెలుగు డబ్ ఎలా ఉందో లేదో. అండ్ ఎపిసోడ్స్ టోటల్‌గా టెలికాస్ట్ అయింది ఐ థింక్ 6 అనుకుంటా మనకి చెప్పిన దాన్ని బట్టి. సో వాటిల్లో 4 ఎపిసోడ్స్ వానో ఎపిసోడ్స్. సో 892 నుంచి 895 వరకు అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళైతే చెప్పారు. ప్రాపర్‌గా అయితే తెలీదు. అంటే 4 ఎపిసోడ్లు వానోయే. ఆ తర్వాత స్పెషల్ ఎపిసోడ్స్ అంటే మీకు స్టాంప్డే మూవీ రిలీజ్ అయినప్పుడు స్పెషల్ ఎపిసోడ్స్ వచ్చాయి అప్పట్లో. 856 ఏవో మరి అవి కూడా ఒక 2 ఎపిసోడ్లు మొత్తం 6 అయితే రిలీజ్ చేశాడని చెప్పి ఒక ఫ్రెండ్ అయితే చెప్పాడు. నాకైతే క్లారిటీ లేదు. బట్ వానో ఎపిసోడ్‌లో అయితే 2 చూసా. దాని యొక్క రివ్యూ అయితే ఇస్తాను. అండ్ ఇంకొకటి ఇప్పుడు మిస్ అయ్యాం కదా బ్రో! నువ్వు కూడా మిస్ అయ్యా అంటున్నావు. మేము మిస్ అయ్యాం చాలామంది. ఇవి ఎలా చూడాలని చెప్పి అడుగుతారు. సో మీకు ఎవ్రీ వీక్ డేస్‌లో రాత్రి 9కి అయితే ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. అంటే రేపు మండే నుంచి మొదలు పెడితే తర్వాత సాటర్డే వరకు మీకు రాత్రి 9కి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తారంటే మండే రోజు ఒక ఎపిసోడ్, ట్యూస్డే ఒక ఎపిసోడ్, వెనస్డే ఒక ఎపిసోడ్, ఇలాగ వీక్ మొత్తం ఒక్కొక్క ఎపిసోడ్ వేస్తాడు. సండే వచ్చిన అన్ని ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో వీక్లీ 1 ఎపిసోడ్ కింద కవర్ చేసేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ సండే ఇంకో 6 ఎపిసోడ్లు వస్తాయి కదా, అవి ఆ తర్వాత వీక్ మళ్ళీ రీటైల్ క్యాస్ట్ చేస్తాడు. సో రీటైల్ క్యాస్ట్ అయితే ఉంది, ఏం కంగారు పడకుండా ప్రశాంతంగా చూసుకోండి. అండ్ మై హీరో అకాడమీ కూడా రీటైల్ క్యాస్ట్ సాటర్డే ఉంది, అది చెప్పాను. సో అవి కూడా చూసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు మీరైతే. సో ఈ రెండింటికి రీటైల్ క్యాస్టింగ్ ఉన్నాయి, దెర్ ఇస్ నో ఇష్యూ. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క ల్యాండ్ ఆఫ్ వానో రివ్యూకి వెళ్ళిపోదామా? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. లైక్ లిటరల్లీ దీనికంటే మై హీరో అకాడమీ డబ్బింగ్ చాలా బెటర్ అనిపించింది. నిజంగా చెప్తున్నా హానెస్ట్గా, ఇక్కడ ఎటువంటిది అయితే లేదు. సో 'వన్ పీస్' నేను మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా. వాళ్ళు ఇస్తున్న ప్రమోషన్స్‌కి. ఐ మీన్ కార్టూన్ నెట్వర్క్ సోషల్ మీడియాలో దానికి తెగ హైప్ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తున్నారని చెప్పి. బట్ ఇక్కడ చూసుకుంటే ఏం లేదు డబ్బింగ్‌లో. లైక్ లిటరల్లీ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్. రీసెంట్ టైమ్స్‌లో యానిమేస్‌లో మాత్రం డెఫినెట్లీ మోస్ట్ డిసప్పాయింటింగ్ డబ్బింగ్ ఇది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. క్రంచీరోల్ అయినా కానియండి, ఏ ఛానల్‌లో కంపేర్ చేసినా. ఎందుకంటే అక్కడ జోరో వాయిస్ యాక్టర్ గోకుల్ అనే పర్సన్ అయితే జోరోకి వాయిస్ యాక్టర్ ఇచ్చారనమాట. సో అతన్ని పక్కన పెడితే మిగతా అంతా బాగలేదు అస్సలు. ఎస్పెషల్లీ లుఫీది. సో లుఫీ వింటున్నంతసేపు నాకేమనిపించిందంటే ప్యారడీ చేస్తున్నారా? సో జపనీస్ వాయిస్ ఎలా ఉందో దానికి ప్యారడీ చేస్తున్నట్టుంది తప్ప దాన్ని చేయాలన్నట్టు చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఉసప్పుది నాకు నచ్చలేదు. టమ ఒక చిన్న పిల్ల. అండ్ తను కొంచెం ఒక మూమెంట్స్ ఉంటాయి. సో అక్కడైతే కొంచెం సాడ్‌గా కలగాలి. తను చూస్తే తను నవ్వు అండ్ తను మాట్లాడే విధానం చూస్తేనే మాట్లాడుతున్నా మనకి సాడ్‌గా కలగాలి. అది అస్సలు కలగలేదు ఇక్కడ తెలుగు డబ్‌లో. అంత సంజీది కూడా నాకు అసలు నచ్చలేదు. ఎవరిదైతే నచ్చలేదు, జోరోది ఒక్కటే నచ్చింది. అది కూడా ఎందుకంటే వాయిస్ యాక్టర్ బాగా చెప్పాడు. జోరోకి ప్రాపర్‌గా సెట్ అయినా అవ్వకపోయినా కానీ ఆ వాయిస్ యాక్టర్ చేసిన పర్ఫార్మెన్స్ వల్ల మీకైతే ఇక్కడ బాగా నచ్చుతుంది. ఎందుకంటే మంచి బేస్ వాయిసు, కోల్డ్ వాయిసు. సో ప్రాపర్‌గా సెట్ అయింది జోరో లాంటి క్యారెక్టర్‌కి. సో అదొక్కటి పక్కన పెడితే మిగతా అన్నీ అయితే నాకెక్కడ నచ్చలేదు. అండ్ స్క్రిప్టింగ్ విషయానికి వెళితే స్క్రిప్టింగ్‌లో ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? లేవా? అన్నట్టయితే అనిపించింది. ఎందుకంటే చూస్తున్నా 1, 2 డైలాగులు బాగా చెప్తున్నారు. తర్వాత సడెన్‌గా కట్ చేసి ఇంకోటి చెప్తున్నట్టు అనిపించింది. బట్ ప్రాపర్‌గానే రాసుకున్నారు. కానీ ఎక్కడ కూడా లీనియర్‌గా అయితే వెళ్ళలేదనమాట. అంటే ప్రాపర్‌గా ఒక వేలో అయితే వెళ్ళలేదు. అక్కడక్కడ కటింగ్ ఉన్నట్టు అండ్ ఏదో చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ వాళ్ళు చేంజ్ ఏం చేయలేదు. సో ఏదైతే ఉందో జపనీస్ దాని నుంచే తీసుకున్నట్టుంది. బట్ ఎక్కడ కూడా మీకు ప్రాపర్‌గా అయితే రైటింగ్ రాసుకోలేదు. కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఐ మీన్ చిన్న డైలాగ్స్ తప్పుగా రాసుకోవడం. సో కొన్ని తప్పుగా చెప్పడం. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. బట్ రాసుకున్న విధానంలోనే ఏదో ఒక తప్పు ఉందేమో అనిపించింది నన్ను అడిగితే మాత్రం. బికాస్ క్యారెక్టర్స్ని యాప్ట్ దింపాలనుకున్నారు జపనీస్ నుంచి. బట్ అది ఎక్కడ ఫెయిల్ అయినట్టు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ స్క్రిప్టింగ్లో కూడా, డబ్బింగ్ కాదు స్క్రిప్టింగ్లో కూడా. రైటింగ్ కూడా చూసుకుంటే యావరేజ్ ఉంది. అండ్ డబ్బింగ్ విషయానికి వస్తే పూరే. నన్ను అడిగితే మై హీరో అకాడమీ డబ్బింగ్ ఫార్ బెటర్. సో ఫస్ట్లో నేను మై హీరో అకాడమీ డబ్బింగ్ నాకు నచ్చలేదని చెప్పా. 4th సీజన్ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యారు. నాకు అది నచ్చిందని చెప్పాను కదా. 4th సీజన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బెటర్ దీంతో పోలిస్తే. అండ్ నన్ను అడిగితే మై హీరో అకాడమీ ఎలా అయితే ఇంప్రూవ్ అయిందో 'వన్ పీస్' కూడా రానున్న రోజుల్లో ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నా. వాయిస్ యాక్టర్స్ ప్రాపర్‌గా వాళ్ళ యొక్క ఎఫర్ట్ అయితే పెట్టాలి. ఆర్ ఎల్స్ వాయిస్ యాక్టర్స్‌ని చేంజ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే చెప్పాను కదా గైస్, సూట్ అయితే కాలేదు. మై హీరో అకాడమీ కూడా ఫస్ట్ 3 సీజన్స్ సూట్ కాలేదు. అది అందరూ చెప్పారు. వాళ్ళైతే మార్చుకొని కొంతమంది వాయిస్ యాక్టర్స్‌ని చేంజ్ చేసి ప్రాపర్‌గా అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా ఇలాగే చెప్తేనే తర్వాత వాళ్ళు వీళ్ళల్లో ఎవరో ఒకరిని మార్చి మంచిగా సెట్ అయ్యే వాయిస్ యాక్టర్స్‌ని పెడతారన్న ఒక ఉద్దేశంతోటి అయితే చెప్తున్నా తప్ప మనకేం లేదనమాట. అండ్
ఇది తెలుగు డబ్బులు నా రివ్యూ మాత్రం. నేను చూసిన 2 ఎపిసోడ్‌లు అయితే టు బీ హానెస్ట్ ఒకటి చెప్పనా, చూడాలని అసలు అనిపించలేదు. లిటరల్లీ నేను తీసేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయి అది చూసుకున్నాననమాట 'కైజు'. ఎందుకంటే ఆ డబ్బింగ్ అనేది నాకు నచ్చలేదు. 3, 4 ఎపిసోడ్ మొత్తం టెలికాస్ట్ అయ్యి ఎంతో చూద్దాం అనుకున్నా 3:30 దాకా. కానీ చూడాలనే ఇంట్రెస్ట్ మధ్యలోనే ఎగిరిపోయింది ఆ డబ్బింగ్ వల్ల. హోప్ ఆ డబ్బింగ్ అయితే ఫ్యూచర్‌లో ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుందాం. ఇంక అంతకంటే ఏమైతే చెప్పలేను. ఎనీవే హ్యాపీ బర్త్‌డే లూఫీ. ఈరోజు తన బర్త్‌డే అండ్ తెలుగు డబ్ కూడా ఈరోజే రిలీజ్ అయింది. తెలుగు డబ్బు సాటిస్ఫై చేయలేదు. బట్ నీ బర్త్‌డే కొంచెం మనకి బూస్ట్ అయితే ఇవ్వాలని కోరుకుందాం ఫ్యాన్స్‌కైతే. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, నేను ఒక్కడినే కాదు తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్‌లో డబ్బింగ్ అయితే అస్సలు బాలేదు అని చెప్పి అందరూ చెప్పేస్తున్నారు. నాకు తెలిసిన తమిళ్ కొంతమంది ఉన్నారు. ఇద్దరు పర్సన్స్. వాళ్ళని అడిగితే నాకు అసలు నచ్చలేదు బ్రో తమిళ్‌లో అని చెప్పారు. అక్కడ హిందీది కూడా ఇద్దరిని అడిగితే వాళ్ళు కూడా అయితే నచ్చలేదని చెప్పారు. సో ఓవరాల్ అన్ని లాంగ్వేజ్‌లో అయితే 'వన్ పీస్' డబ్బింగ్ ఫెయిల్ అయినట్టే. అందరూ ఒకటే అడుగుతున్నారు వాయిస్ యాక్టర్స్‌ని చేంజ్ చేయమని చెప్పి. చూద్దాం ఏం జరుగుతుందో, ఏం కాబోతుందో. ఎందుకంటే అంత హైప్ ఇచ్చి ఇలా చేస్తే ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు కదా! దట్స్ ద వీడియో 'వన్ పీస్' తెలుగు డబ్